భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో వర్షాకాలంలో ఆదివాసీలు ముఖ్యంగా గర్భిణీల పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు రహదారులు సవ్యంగా లేక నరక ప్రాయం అనుభవిస్తున్నారు. అడవి తల్లి సాక్షిగా ప్రసవ వేదనతో నరకయాతన పడుతున్నారు. చర్ల మండలంలోని మారుమూల బట్టిగూడెంకు చెందిన రవ్వ సుబ్బమ్మకు పురిటి నొప్పులు రావడంతో బట్టిగూడెం తిప్పాపురం మధ్యలో అధ్వానంగా ఉన్న 2 కిలోమీటర్ల అడవి మార్గంలో జెట్టిలో తీసుకొచ్చారు. ఇక కొద్ది గంటల వ్యవధిలో ఇదే గ్రామానికి చెందిన మరో గర్భిణి రవ్వ దేవికి పురిటి నొప్పులు రావడంతో ఆమెను కూడా ఇదే రహదారిలో కుటుంబ సభ్యులు అవస్థలు పడుతూ జెట్టిలో తిప్పాపురం వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి సత్యనారాయణపురం PHCకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిద్దరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు వైద్యాధికారి దివ్య నాయన తెలిపారు.